ఈ భూమి మీద మనుషులుగా దేవుడు మనలను కలగజేసి ఈ సృష్టినంతా కూడా మన చేతికిచ్చి బ్రతకమన్నాడు. ఈ బ్రతుకు విధానంలో ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు మనందరము కూడా కలిగి ఉంటాము. ఈ బ్రతుకులో మాకు ఏ అవసరత వద్దు అనేవాళ్ళు ఉంటారా? అనేక అవసరాలు కావాలి, మనకి అనేక అక్కర్లు కావాలి. ఈ అవసరతలు, ఈ అక్కర్లు అనేవి కొన్ని మనము తీర్చుకునే ఉంటాయి, కొన్ని బంధువులు తీర్చే ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలు తీర్చే ఉంటాయి, కొన్ని సమాజం తీర్చే ఉంటాయి. కానీ కొన్ని మాత్రము దేవుడే ఇవ్వాలి, దేవుడే తీర్చాలి కదండి. మనం తీర్చుకునే ఉంటావి, బంధువులు తీర్చే ఉంటావి, ప్రభుత్వాలు తీర్చే ఉంటావి. ఇలాగ రకరకాల ఎన్నో అవసరతలు ఉన్నవి. కానీ కొన్ని దేవుడే తీర్చాలి, దేవుడే ఇవ్వాలి. ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే మరి మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఈ 8వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే 7వ వచనం 7 నుంచి చదవం. 7 నుంచి, అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరకను, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును అంటున్నాడండి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ మాట చెప్పేదెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రసంగములో శిశువులు కానండి, అక్కడున్న సమాజాన్ని కానీ వీళ్ళందరినీ పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టుండి మీకు తీయబడుతుంది. ఎవడైతే అడుగుతాడో అడుగు ప్రతి వానికి ఇస్తానంటున్నాడండి, వెతుకు ప్రతి వాడికి దొరుకుతానంటున్నాడు, తట్టు ప్రతి వానికి తీయబడి అంటున్నాడు కదా. ఇక్కడ బాగా మనం ఆలోచన చేయండి. అడుగు ప్రతి వానికి ఇస్తానంటున్నాడా, లేదా కొంతమందికి ఇస్తానంటున్నాడా? అడుగు ప్రతి వానికి దేవుడు ఇస్తానంటున్నాడు. మంచిది కదా. ఈ మాటను మన మైండ్లో బాగా పిక్ చేసుకుందాం. అడుగు ప్రతి వానికి దేవుడిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు మాట అయినా తప్పడు. మంచిది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి మన కుటుంబాలలో, మన అవసరతలో, మన అక్కరలో చాలాసార్లు, చాలా సందర్భాలు దేవుని అడిగాం. ఏమండి, మాకు దేవుడు అవసరం లేదు అడగలేదని ఎవరు ఉన్నారా? ఉంటే మీరు ధన్యులు. ప్రతి సందర్భంలో దేవుని అడుగుతూ ఉంటాం మనం. చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని దగ్గర వరకు దేవుడు మాకు ఇవ్వండి అయ్యా, మాకు సహాయం చేయండి ఆయనని మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము కదా. మరి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు అడుగు ప్రతి వానికి ఇస్తాన దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్న నీకు అర్థమవుతుందా? ఏమ్మా, అడుగుడు ఇవ్వండి అని ఆయనే చెప్పాడు. ఇప్పుడు మనం అడుగుతున్నాము, మరి ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు? బాగా ఆలోచన చేయండి. అడగమన్నవాడు ఆయనే, అడుగుతున్నది మనమే. ఎందుకు దేవుడు ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు మనము పొందలేకపోతున్నాడు? చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏంటి, పోనీ దేవుడు ఇచ్చేటప్పుడు ఏమైనా ఇన్స్టాల్మెంట్లు ఇస్తాడనుకుంటున్నారా? ఏమా, వాయిదా పద్ధతులు దేవుడు ఇస్తాడనుకుంటున్నారా? ఇన్స్టాల్మెంట్లో కుదరవానికి ఇస్తే ఒకేసారి ఇస్తాడు. ఇన్స్టాల్మెంట్లు కొంచెం 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 దేవుడు ఇవ్వడండి. ఆయన సమస్తము సమృద్ధిగా దయచేయువాడు, సమస్తము సమృద్ధిగా, అంతే తప్ప కొంచెం కొంచెం ఇవ్వడానండి.
ఏండి కొంచెం కొంచెం ఇచ్చేవాడు కదైనా సమస్తము సమృద్ధిగా దయచేయవాడు, మరెందుకు దేవుడు ఇవ్వలేకపోతున్నాడు అనే సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే కింద 9:10 కూడా మీరు చదువుతుంటాడు, దేవుడు ఏమైనా చూడమ్మా, మీలో ఏ మనుష్యుడైనా సరే తన కుమారుడును రొట్టెను అడిగితే రాతినిచ్చిన, చేపను అడిగితే పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇస్తున్నారు కదా, మీ తండ్రి పరలోకపు తండ్రి కదా. చూడండి, మీ బిడ్డలు రొట్టెను అడిగితే దేన్నెవరంట? రాతినివ్వరు కదా. ఏంటి, చేపలు అడిగితే ఏమివ్వరంట? పామునివ్వరంట. చూడండి, మీరు మీ పిల్లలకి ఏమిస్తారంట? ఏమిస్తారమ్మా? శ్రేష్టమైనది ఇస్తారు కదా. మరి మీ పరలోకపు తండ్రి మీకు శ్రేష్టమైనది ఇవ్వడని మీరు అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రభువా 100 రూపాయలు కావాలంటే ఈ ఆటకు 5 రూపాయలు తీసుకో, వచ్చేవారం 5 వచ్చేవారం 5 ఇవ్వడండి. ఆయన సమస్తము సమృద్ధికి ఇస్తాడైనా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మీరు రొట్టెను అడిగితే రాతినివ్వడైనా, చేపను అడిగితే పామునివ్వడు, దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడయ్యా. కాబట్టి మీరు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగమంటున్నాడు. మనం అడగటమే మానేమా? మనం అడగటం మానలేదు, అడుగుతూనే ఉన్నాము. మరి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాము? ఎందుకు ఆయన ఆశీర్వాదానికి మనం వారసులు కాలేకపోతున్నాము? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేయండి. ఈవేళ కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాము. దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు. నిజమే, ఎందుకంటే దేవుడు చేస్తాడైనా, ఆయన చేయడానికి సమర్థుడైన. సమస్తము ఆయన చిత్తమై ఉన్నది. పొందుకున్న వారు ఉన్నప్పుడు పొందుకోలేని వారు ఎందుకు ఉంటున్నారు? పొందుకున్న వారు ఉన్నప్పుడు పొందుకోలేని ఎందుకు ఉంటున్నారు? చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నీవేది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ పొందుకోవడానికి మనలో ఏముండాలి? అలా పొందుకునే స్థితి మనలో ఉండాలా? ఇలాగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అక్కడ ఉన్న మనుషులను, శిష్యులను అందరినీ కూడా చూస్తూ మాట్లాడుతున్న మాట అంటే, ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం అండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండునెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును కదా. అడగమన్నాడు. అడగమన్నావాడు మళ్ళీ ఏమన్నాడైనా? నేను ఇచ్చిందే కాదనైనా, అసలు మీకేది ఇష్టం అడగండి, అసలు మీకేది ఇష్టమైతే నేను అది మీకు ఇచ్చేస్తాను కదా. అంతే తప్ప మనం ఒకటి అడిగితే ఆయన ఒకటి మాత్రము ఇవ్వడండి. నువ్వేది అడిగితే అది ఆయన ఇస్తాడు. భక్తులు అలాగే పొందుకున్నారు, భక్తులు అలాగే ఆశీర్వదింపబడ్డారు. భక్తులు ఎన్నో విధాలుగా అడిగి దానిని ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకున్నారు. మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము? చూడండి, మీకేది ఇష్టం అడగండి. మళ్ళీ అడిగేటప్పుడు ఏదో నేనున్నాను కాదని మీరు మొగపడపడకండి. ఎందుకంటే నేను ఇవ్వలేని సమర్థుని కాదు నేను. ఏదైనా ఇవ్వగలవాడిని. మీకేది ఇష్టమైతే ప్రభువా నాకు ఇది కావాలి అని చెప్పండి, అదే ఇస్తాను. లేకపోతే దానికంటే శ్రేష్టమైనది ఇస్తాను, కానీ తక్కువది నేను ఇవ్వను అంటున్నాడండి. అలాగని నాకు ఇష్టమైనది మీ ఇష్టంగా అడిగితే నేను మీకు ఇష్టమైన దాన్ని నేను ఇస్తాను. అయితే ఏమన్నాడు? మీరు నా యందు ఉండాలి, నా మాటలు మీ యందు ఉండాలి. ఇక్కడ కండిషన్ పెట్టాడు ఆయన. మనం ఎవరు ఉన్నాడమ్మా? దేవుళ్ళో ఉండాలి, దేవుని మాటలు మనలో ఉండాలి కదా. అంటూ ఉంటాం, ఏమండి మేము దేవుని యందే ఉన్నాం. ఎలాగున్నాం? బాప్తిసం తీసుకున్నాం, ప్రతిరోజు చర్చికి వెళ్తున్నాం,
పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఆయన మాయందు ఉన్నాడండి. ఆయన మాటలు ఉన్నాయి. ఎలాగంటే వాక్యాన్ని చదువుతున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం కదా. ఆలోచన చేయండి. ఏంటి ఇక్కడ ఆయన యందు మనం ఉండాలి. ఆయన మాటలకు ఉండాలంట మన యందు అంటే హృదయాలలో ఉండాలి. ఆయన వాక్యము, ఆయన మాటలు మదిలో ఉండాలి. ఆ వాక్యం మదిలో ఉన్నప్పుడు, ఆ వాక్యం హృదయములో ఉన్నప్పుడు, ఇదిగో మీకేది కావాలంటే అది అడగండి, ఇస్తాను. ఎందుకంటే నేను ఇవ్వలేని అసమర్థుణ్ణి కాదు. ఆయన సుప్రీం. ఈ సర్వ సృష్టి ఆయనది. ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయనదే. ఆలోచన చేయండి. ఏంటి దేవుని క్యారెక్టర్ మనుషులకి అర్థం అవట్లేదండి. అసలు ఆయన ఎంత ఉన్నతమైన వాడో మనుషులకి అర్థం అవట్లేదండి. ప్రపంచము దేవుడు అనగా ఇస్తాడేంట్లే, చూద్దాంలే, ఇలాగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం తవురుకొస్తుంది. ఏంటి ముందు సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉన్నారు. మోషే అంటున్నారు, మీరేం భయపడకండి, రక్షించగల సమర్థుడయ్యా. అంటే ఇశ్రాయేలుకు ఉన్నారు. ఈయన పిచ్చోడుగా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎదరేమో సముద్రము, దిగినా చచ్చిపోతాము, వెనకాలేమో సైన్యం పరిగెత్తుకొస్తుంది, వాళ్ళ చేతిలో పడినా చచ్చిపోతాం. ఇంకేంటి పిచ్చోడుగా దేవుడు సమర్థుడు అంటున్నాడు ఏంటి అనుకుంటున్నాడు. కానీ అక్కడ మోషేకి తెలిసేమని, ఈ సముద్రాన్ని కూడా అయినా దారి చేపించగలని ఎవరు తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. వెనుక ముందున్న స్థితులు చూస్తున్నారు కానండి, దేవుని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారు గుర్తించలేకపోయారండి. మనము కూడా అంతేనండి. ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన ఆశీర్వాదాలు అడిగింది దేవుడి దగ్గర పొందుకోలేకపోతున్నామంటే, మనము కూడా ఇటువంటి అవివేకయుక్తములో ఉంటున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ లోకములో దేవుడిని నమ్మామంటే అది ఎలా ఉండాలి? యాకోబు ఏ రీతిగా అయితే కాళ్ళు పట్టికని వదలలేదు, మనము కూడా అటువంటి నమ్మకము కలిగి ఉన్నప్పుడు తప్పక ఆయన చేస్తాడండి. అటువంటి స్థితి మనలో ఉండాలి. అందుకే చూడండి ఏమంటే 14:13 కూడా చూడండి. 14:13 యోహాను సువార్త, మీరు నా నామమున దేనిని అడుగుతురు, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేయును. నా నామమును మీరు నన్ను ఏం అడిగినా సరే. మళ్ళీ అడగటంలో రాజీ లేదండి. కొంతమంది దైవశాఖలు అంటారండి, కొంతమంది దైవశాఖలు ఇది అడగాలి, అది అడగాలి, అది అడగాలి అంటారండి. ఇక్కడ ఆయన ఏం అడిగినా సరే, నన్ను ఏం అడిగినా సరే నీకు ఇష్టమైనది, దేవుడు ఇదిగో శ్రేష్టమైనది, మంచిది ఏది నువ్వు న్యాయయుక్తముగా అడగాలి. అడగగలమ్మా, ఎలాగ ఉండాలి? న్యాయయుక్తముగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అలాగా నీవేం అడిగినా సరే ఆయన ఏమన్నాడమ్మా? ఆయన ఏమన్నాడు? నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇక్కడ తండ్రే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఎందుకు మనం పొందలేకపోతున్నాం? పొందకపోవడానికి అసలు కారణాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే మనం అడిగే ప్రతి అవసరతలో కూడా దేవుడు తప్పకుండా మనకిస్తాడు. ఇవ్వక మానడండి, ఇవ్వక మానడు. ఆలోచన చేయండి. అలాగని కొంతమంది దైవ సేవకులు ప్రార్థన చేస్తారు కదా ఏంటి, ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడా? ఏంటి, ప్రార్థన చేసి ఇచ్చేస్తాడా? ఇక్కడ చేయించుకునేవాడు, చేసుకునేవాడు ఇద్దరికి ఎవరికి ఏముండాలి? అర్హత ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ప్రభువా ఇచ్చేయి, ఏదో అక్కడ దాసినట్టు. ఏం చేయాలంటమ్మా? ఇచ్చేయి అంటే నువ్వు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు ఆయన. నీకు అధికారం ఇచ్చాడు, కానీ అధికారం ఎంతవరకు? ఎంత అధికారం ఇచ్చినా ఆ అధికారాన్ని దేవుని దగ్గర ఎలా ఉండాలమ్మా? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారి గారు నాకు రేషన్ కార్డు లేదు, ఇచ్చేయి అని ఇచ్చేస్తాడా? వారి ముందు బయటికి ఏంటంటే అంటేండి, బయటికి ఏంటంటే అంటాడే, ఆఫ్టర్ ఆల్ రేషన్ కార్డు.
మరి ఒక ఎంఆర్ఓ ఇచ్చేయంటే బయటికి గంటేస్తే దేవుడేమన్నా దేవుని దగ్గర దాసేవండి ఇచ్చేయంటకి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, చేతులు కట్టుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించాలి. అయ్యా నాకు రేషన్ కార్డు లేదండి, దయతో మీరు ఇప్పించండి అని నీ దీనత్వాన్ని చూసినప్పుడు, నీ తగ్గిపుతనం చూసినప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే, అయ్యా అతను రేషన్ కార్డు లేదంటే అతనికి శాంక్షన్ చెయ్యండి అంటాడు. అంతే తప్ప కాళ్ళు రెగరేసుకుని చేతులు నడి మీద పెట్టుకుని ఏమంటే ఏమంటాడు, అయ్యి బాబు చూస్తాడు ఇమ్మనండో. వీడికి ఎంత గర్వం, వీడికి ఎంత అహంకారం, వీడికి అధికారులు అన్న భయం లేదు వీడికి. ఓహో చూద్దాంలే, అలాగే నేను ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటాడు. దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి వారి పక్కన పడేయండి అంటాడు. అంటే ఇక్కడ దేవుని దగ్గర మనం పొందాలంటే ఏముండాలమ్మా? వినయం ఉండాలి, విధేయత ఉండాలి, యోగ్యత, ఇవన్నీ కూడా మనం ఉండాలండి. అందుకే ఈవేళ ప్రపంచము ఈ రహస్యాన్ని తెలుసుకోలేక అడగటం అడుగుతున్నారు కానండి, పొందుకునేటప్పుడు చాలామంది ఏమో తెలుసండి ఫెయిల్యూర్ అయిపోతున్నారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక సందర్భం మనకు తెలుసు. మార్కు సువార్త మీరు చూసినట్లయితే 9వ అధ్యాయములో అక్కడ మనం చూస్తే చదవక్కర్లేదు కానండి, మరి అక్కడ మరి 17వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూస్తేనండి, అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి తన పిల్లోడికి ఏం పట్టింది? మొగ దెయ్యం పట్టింది. అది మాట్లాడుతూ నొగర కక్కుంటూ శ్మశానం తీసుకుపోయి నానా బాధలు పెట్టేస్తుంది, వాడిని నాన్న ఇబ్బందులు పెట్టేస్తుంది. అటువంటి సందర్భములో మరి ఆ పిల్లోని హింసించేస్తుంది, బాధపడిపోతున్నాడు. తండ్రి ఆ బాధను చూడలేక ఎక్కడ తీసుకెళ్ళాలని? శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మీరు యేసుక్రీస్తు శిశువులే కదా, మరి ఆయన ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఒకసారి మరి దెయ్యాన్ని కొద్దిగా విడిపించండి, మా అబ్బాయి బాగుపడతాడు అని చెప్పాడండి. చెప్తే శిష్యులు ఎంతమంది ఉన్నారు అక్కడ మనకు తెలియదు. ఉన్నారు శిష్యువులు అంటే ఎక్కువ మంది, ఒకరు లేరండి, ఎక్కువ మందే ఉన్నారు. చూడండి, వాళ్ళందరూ ప్రార్థన చేశారు. మరి దెయ్యం వెళ్ళిందా? వెళ్ళలేదు. ఏంటి, శిష్యువులు యేసుక్రీస్తు దగ్గర ఉన్నవారు ప్రార్థన చేయడం ఎలా పోవడం అండి? వాళ్ళు ఎవరు? క్రీస్తు శిష్యువులు, ఆయన తర్వాత రాజ్యభారాన్ని మోసేవారు. వాళ్ళ ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వెళ్ళలేదంటండి. మళ్ళా యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు ఎవరికి? అయ్యా అన్నాడు. ఏంటి నాయన అన్నాడు. ఏమీ లేదు ప్రభువా, ఇలాగ నా కుమారుడి దెయ్యం పట్టింది, ఆ దెయ్యము చాలా ఇబ్బంది పడుతుంది, ఇదిగో నీ శిష్యువులు నేను అడిగాను, వారు చెయ్యలేకపోయారు అనగానే యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా? చదవండి. అందుకు ఆయన, అమ్మా విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందుదును, ఎంతవరకు మిమ్మల్ని సహించుతును అన్నాడు. చూడండి, విశ్వాసము లేని తరములారా, ఎవరితో అన్నమాట అండి? శిష్యువులతో. అంటే శిష్యువులు ప్రార్థన చేశారు కానీ వాళ్ళు ఏమి లేదు, విశ్వాసం, నమ్మకం లేదండి. నమ్మకం లేకుండా ఏం చేశారు? ప్రార్థన చేసేసారు. ఎక్కడొచ్చే స్వస్థత, ఎక్కడొచ్చేది కార్యము? ఏంటి, సేవకుడు ఎంత గొప్పవాడు కాదు, ఎంత హుందాగున్నాడు కాదు కదా, ఎంత స్థితిలో ఉన్నాడు కాదండి, అతనిలో దైవత్వముకు లక్షణాలు ఉన్నవలేవా, విశ్వాసం ఉందా లేదా దేవుడు చూస్తూ ఉంటాడండి. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. ఏంటి, విశ్వాసము లేని తరము వారులారా అంటే వాళ్ళ ప్రార్థన ఎలాగుంది? దేవుడు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడు అనే నమ్మకం వారిలో లేదండి. విశ్వాసము లేని తరము వారులారా, ఎందాక మీతో ఉంటానని అంటున్నాడండి కదా. ఆలోచన చేయండి. మరి ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఇవాళ సేవకుడు కూడా ఇచ్చేయి ప్రభువా అంటే ఇచ్చేస్తాడా? ఎవరిలో ఉండాలి? సేవకుడిలో కూడా ఏముండాలి?
క్వాలిటీ కావాలి. ఆలోచన చేయండి. అమ్మా, మన మార్కెట్కి వెళ్తాం కదా, ఒకవేళ రేషన్ షాప్కి వెళ్తాం, లేదా బట్టల షాప్కి వెళ్తాం. వెళ్ళిన వెంటనే మన నోట ఒక మాట వస్తుంది. ఏంటి అమ్మా, ఏమండి మంచివి క్వాలిటీ కలిగిన వస్తువులు ఏవంటే చూపించమంటావా? ఏమండి అసలు క్వాలిటీ లేని వస్తువులు చూపించమంటామా? క్వాలిటీ తినే తిండి కాడి నుంచి కట్టుకునే బట్ట వరకు కదా, ధరించే ప్రతి వస్తువు మన క్వాలిటీ కావాలి. మరి నీకే క్వాలిటీ కావలిస్తే ఆయన క్వాలిటీ వద్దా? ఆయన కావలసింది క్వాలిటీ కాదు, మంద కాదని కావలసింది, జన్మ కాదని కావలసింది క్వాలిటీ కావాలి. ఆయన దగ్గర 99 మంది ఉన్నారంటండి. ఎంతమంది అమ్మా? 99 మంది. ఈ 99 మందికి ఏమీ లేదు, క్వాలిటీ లేదు. ఒకడున్నాడు, వాడు ఎక్కడో ఉన్నాడు, వాడికి ఏమీ లేదు, దానికి క్వాలిటీ ఉంది. ఈ 99 విడిచిపెట్టేసి ఒక్కడి దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకని? ఆయన కావాల్సి 99 కాదండి, క్వాలిటీ ఉన్నవాడు ఒక్కడైనా సరిపోతుంది. ఆ క్వాలిటీని క్రైస్తవులుగా మనం పొందాలి, ఆ క్యారెక్టర్ మనం పొందాలి. అప్పుడు దేవుణ్ణి మేషము మెలేస్తావో, మోకరిస్తావో, నుంచుస్తావో, పడుకునే ఉంటావో, ఎలాగ ప్రార్థన చేసిన దేవుడు నీకు వేస్తాడండి. ఇవ్వటములో వెనుకాడాడండి. మన గొప్ప దేవుడండి. ఈ సర్వము మన కోసం ఇచ్చాడండి. ఈ సర్వము మన కోసమే ఆయన ధారాళంగా ఇస్తూ ఉన్నాడండి. అయితే వాళ్ళ వల్ల కాలేదు, అయిపోయింది. అయిపోతే వెంటనే మళ్ళీ ఏం చేశాడంటే అతని దగ్గరికి తీసుకురండి అన్నాడు. తీసుకురండి అనగానే అతను అడిగాడు, ఏడు నింపాడు? ఇదిగో విశ్వసిస్తున్నావా? అవును విశ్వసిస్తున్నాను. అయితే వెంటనే దెయ్యం వాడిని వదిలి పోవును గాక అన్నాడండి. వెంటనే ఏం చేసిన? వాడిని వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. వాడు వదిలేసి, ఆ మోగ దెయ్యము వాడు వదిలేసి వెంటనే వెళ్ళిపోయింది. చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారు అడిగాడు ఒక మాట. ఏమనంటే ఎక్కడంటే 22 చూడండి, అది వాడిని నాశనం చేయమని చెప్తున్నాడు. 23 చదవం. 23 అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువాడు సమస్తము సాధ్యమని ఆయనతో చెప్పాడు కదా. ఇప్పుడు నేను స్వస్థత పరుస్తాను, క్వాలిటీ నాలో ఉంది, నేను ఏదైనా చేయగలను. కానీ ఇక్కడ పొందే నువ్వు కూడా ఏమవ్వాలి? నమ్మాలి. నువ్వు నమ్మితేనే అది జరుగుతుంది. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమవుతుందయ్యా, నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. శిశువు చేయలేదు కదా, ఇప్పుడు నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అన్నాడండి. వెంటనే అన్నాడు, ప్రభువా అసలు నమ్మడం ఏంటి? అసలు నీ మీద ఇంత అనుమానము కూడా నాకు కలగకుండా చూడు. అసలు అపనమ్మిక అనేది నా మనసుకు రాకూడదయ్యా, అంత పూర్తిగా నేను నమ్ముతూ ఉన్నానన్నాడు. చూసారా అపనమ్మిక? చూసారా కొన్ని సందర్భాలు మనము జరుగుతుందంటావా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు, మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చా తెలుసండి. రకరకాల ఆలోచనలు జరుగుతుందంటావా? నిజమేనంటావా? ఇలాగ ఎన్నో వచ్చేస్తూ ఉంటామండి. చూడండి, అపనమ్మిక నాకు కలగకుండా నిమిత్తము ప్రార్థన చేయనాడు. అంతేనండి. వెంటనే ఏమైపోయిందమ్మా? వెంటనే ఏమైపోయింది? ఆ దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చూడండి, అక్కడ ఏంటి చేసుకునే వాడికి ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. చేసేవాడికి కూడా ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుడు దేనినైనా చెయ్యగలటటువంటి నమ్మకం ఉండాలి, క్యారెక్టర్ ఉండాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే యేసుక్రీస్తు వారు చూడండి, ఎవరిని స్వస్థపరిచినా, ఎవరిని ఏ కార్యక్రమం చేసినా ఒకటే మాట అంటాడు, ఇదిగో నీవు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా అంటాడు. నమ్ముచున్నాను అనగానే వాడు స్వస్థత పరచబడతాడండి. అంటే ఒకటి నమ్మకం అనేది ఆయన మీద మనకు ఉండాలి. ఆ నమ్మకము లేకుండా మనం ఎన్ని చేసినా ఏ ఉపయోగము ఉండదండి. అందుకనండి నమ్ముట నీ వలనైతేనే సాధ్యమవుతుంది. నమ్ముట నీ వలన కాదనుకో, అది సాధ్యం కాదు.
దయ్యము నీ బిడ్డను విడిచిపెట్టెళ్ళదు. నీ ఇంటిలో దేవుడు ఆశీర్వదించడు. నీ రోగాన్ని విడిచిపెట్టెళ్ళదు. నీ కుటుంబం ఆశీర్వదింపబడదు. దేవుడు నువ్వు అడిగినది నువ్వు పొందుకోలేవు. నమ్మకం అంటే ఎలాగుండాలంటే దేవుని కొరకు ఏదైనా చేయడానికి మనం ఏమడమ్మా సిద్ధపడుతూ ఉండాలండి. అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా యోగ్యత మనకు కావాలి. ఆలోచన చేయండి. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి ఒక సందర్భంలో ఆయన శిష్యులు ఆ ఊరు పెద్దలు వచ్చారండి. వచ్చినప్పుడు అక్కడికి ఒక అతను తీసుకొచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే, కపెర్నహూము వచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే, అయ్యా మరి ఇతడు మరి స్వస్థత పొందాలి, ఇతని కార్యము చేయాలి ఇతనికి అని అడుగుతున్నప్పుడు అక్కడ ఒక మాట చూడండి. లోకసువార్త 7వ అధ్యాయము మరి ఒకసారి అంత వద్దిగానండి, ఒకసారి 4వ వచనం చూడండి. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడయ్యా అంటున్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు చేసే మేలు పొందడానికి ఈయన ఎవరంట? మీనా యోగ్యుడు. అంటే ఇప్పుడు ఆ దీవెన పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి మనం ఏం సంపాదించుకోవాలంట? యోగ్యతను సంపాదించుకోవాలి. ఆ యోగ్యత ఎక్కడ దొరుకుతుంది? సోమవారం మార్కెట్లో దొరకదు, వీధులు అమ్మే కూరగాయలు దొరకదండి. దేవుని గ్రంథములో, వాక్యములో, విశ్వాసములో, ప్రార్థనలో, పట్టుదలలో ఆ యోగ్యత మనకి దొరుకుతుంది. అందుకని అయ్యా ఇతడు నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడయ్యా అనగానే అతను చేసిన కొన్ని కార్యాలు చెప్పాను కూడా అన్ని వదిలేండి. వెంటనే దేవుడు ఏం చేశాడమ్మా స్వస్థపరిచినట్టుగా ఆ కిందకి మనం చూసుకుంటూ వెళితే కనబడుతూ ఉందండి. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా మనము ఆ కార్యాన్ని పొందాలంటే మనలో కూడా ఏముండాలి? యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత లేకుండా, అది మనం సంపాదించుకోకుండా దేవుడిని మనము ఎన్ని విధాలుగా అడిగిన ఆయన మాత్రము చేయడండి ఎవడు. ఎందుకంటే ఆయన కావలసింది నీలో మంచి తనము కావాలి, మంచి క్యారెక్టర్ కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే యోగ్యుడై ఉండాలి. ఆ యోగ్యతను నువ్వు సంపాదించుకో. అడుగు, నీకేది అడిగినా. కొన్ని అన్నాడా, నీకేది ఇష్టమో అది అడగండి, ఆయన ఇస్తాడు మీకు. అతని సంగతి మీకు తెలియట్లేదండి అంటున్నాడు. నిజమేనండి. అసలు దేవుడి మీద పూర్తిగా అనుకోండి. సమస్తము దేవుని మీద భారం ఉంచండి. లోకం అలాగే ఉంటుంది. మనం చచ్చిపోయిన అలాగ ఉంటుంది, మనం బ్రతికుండి అలాగ ఉంటుంది, మనం వెళ్ళిపోయిన లోకం అలాగే ఉంటుంది. లోకంలో మనుషులు మారు, మనస్తత్వాలు మారు, స్థితిగతులు ఏమీ మారవండి. అటువంటి లోకము గురించి కాదు మనం ఆలోచించవలసింది కండి, మన గురించి, దేవుని గురించి మనం ఆలోచించి ఆయన యందు విశ్వాసము కలిగి మనము అడిగినప్పుడు దేవుడు ప్రతిదీ ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. అందుకే యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనం మీరు చూస్తే అక్కడ మీరు ఎవరైనా రోగి అయి ఉన్నారా, మీ ఇంట్లో ఎవరికైనా బాధ ఉందా, ఇదిగో సంఘపు పెద్దలను మీరు ఏం చేయాలి? పిలవనప్పండి. మీరు పిలిచినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు ఆయన? విశ్వాస సహితమైన ప్రార్థన. చూసారా? మీరు చాలా ఆ పాయింట్ మీరు చాలా ఆలోచించేయండి. ప్రార్థన చేస్తే అయిపోదు, విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటి? అన్ని ప్రార్థనలు ఒకటి కదా. అబ్బో, మనుషులు మెప్పు కోసం చేసే ప్రార్థనలు ఉంటాయి, మనుషులు చూస్తారని చేసే ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థన కాదండి. ఏలియా దగ్గరికి అనేక మంది వచ్చారు, అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ అన్న ఏమైపోయిందమ్మా? ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన కూడా ఎవరు గుర్తించలేకపోయారు? ప్రవక్త గుర్తించలేకపోయాడు. ఏంటి? మద్యముతో మత్తులైనట్టు ఆమె ఊగుతుంది అన్నాడండి. ఆయన కూడా గుర్తించలేకపోయాడండి. అయ్యా దాసుడు అలాగ అనవద్దు, ఆత్మ కొమ్మరించి నేను నమ్మకంతో ప్రార్థన చేస్తున్నా అన్నాడండి. అటువంటి ప్రార్థన చూసారా?
దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు నచ్చే ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన మనం చేయాలి. మనుషులు మెచ్చే ప్రార్థనలు మనకు వద్దండి. మనుషులు నేను మార్కులు వేస్తారు, ఉపకారమే నీకు. మార్కులు వేసిన వాళ్ళే రేపొద్దున తేడా వస్తే తిరిగి తిడతారు. మీకు తెలీదు, లోకంలో ఎన్నో అనిపిస్తూ ఉంటాం మేము, తెలుసా? కానీ దేవుడు మార్కులు వేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసండి? నీ జీవితము దేవుడు మహాలోకానికి నీ ధనాన్ని పెంచుతూ సమకూరుస్తూ ఉంటాడండి. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైన ప్రార్థన చేయండి. అప్పుడు ఆరోగ్య స్వస్థపరచబడతాడు. అంటే చేసేవాడికి నమ్మకం ఉండాలి, చేయించుకునే వాడికి నమ్మకం ఉండాలి. చేసేవాళ్ళలో క్యారెక్టర్ క్వాలిటీ ఉండాలి, చేయించుకునే వాళ్ళలో కూడా దేవుడు చేయగలడు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి క్వాలిటీ అతనిలో ఉండాలి. అందుకని అడిగినటువంటి అయ్యా అపనమ్మిక నాకు మాత్రము కలగ చేయకు. ఎందుకంటే ఒకవేళ అపనమ్మిక కలిగిందా నేనేమైపోతాను, కార్యము పొందలేను అనేటువంటి గుర్తింపు ఆయన కలిగాడు ప్రభునందు. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక విద్యార్థి ఒక టీచర్ గురించి మనం ఆలోచించామనుకోండి. ఒక విద్యార్థి ఒక టీచర్ గురించి ఆలోచించాం ఏమండి. ఇప్పుడు విద్యార్థి చదివే పాస్ అవ్వాలంటే టీచర్ ఏం చేయాలి, చెప్పాలి. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు విద్యార్థి చదివే పాస్ అవ్వాలంటే టీచర్ ఏం చేయాలి, చెప్పాలి. ఓకే, ఇక్కడ టీచరు చాలా బాగా చెప్తున్నాడు, వండర్ఫుల్గా చెప్తున్నాడు. కానీ విద్యార్థి ఏం చేస్తాడు, దాన్ని గ్రహించలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడా? ప్రపంచం తెలియక వీళ్ళు మీకు మీ మబ్బిడి పోలు ఇక్కడ. ఎందుకంటే చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారండి. మీకు తెలియని రహస్యం చెప్తాను ఇక్కడ. చూడండి, టీచరు బాగా చదివినప్పటికి కూడా, బాగా చెప్పినప్పుడు కూడా విద్యార్థి ఏమైపోతాడమ్మా, ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాడు అమ్మ? వాడు చదువు లేదు, చదవలేకపోతున్నాడు, దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నాడు. నమ్మకం లేదు అడిగి, నేను చదవగలను, నేను పాస్ అవ్వగలను అనేటువంటి నమ్మకము వాడికి లేదు. నమ్మకం ఉంటే దేన్నైనా సాధించవచ్చు, తెలుసు కదా అమ్మ. మన ఒక అమ్మాయి ఏమండి, ఆమె చూడండి, పగలు కూరగాయలు అమ్మి, పగలు పొలం పనికి వెళ్ళి చక్కగా తల్లిదండ్రులతో పని చేస్తూ వ్యవసాయంలో కలిసి ఉంటూ రాత్రి చదువుకొని గ్రూప్ 1లో ర్యాంక్ సాధించింది. కలెక్టర్ అవ్వబోతుంది ఆవిడండి, కలెక్టర్ అవ్వబోతుంది. కలెక్టర్ అంటే ఎందుకు 17 గంటలు చదవాలని మేము చేయాల్సి చెప్పాం. 17 గంటలు కాదండి, ఆమెలో ఉన్న దృఢ విశ్వాసం. పగలంతా తల్లిదండ్రులతో పనిచేసేదంట, చేలో కలుపు తీసేదంట, ఊడు పూడ్చేదంట, వ్యవసాయం చేసేది, ఇవన్నీ చేసేది, రాత్రి చదివేదంట. ఈరోజు ఆమె కలెక్టర్, ఐఏఎస్, గ్రూప్ 1లో ర్యాంక్ సాధించిందండి. అంటే పట్టుదల, విశ్వాసము, నమ్మకం అనేది ఉంటే మనం దేనినైనా సాధించగలము. అంతే తప్ప ఆ నమ్మకం లేదంటే దేనిని సాధించలేము. అర్థమవుతుందా? పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చదువులో మీరు అశ్రద్ధ చూపుతున్నారంటే, చదువులో మీరు వెనుకంజ వేస్తూ ఉన్నారంటే, మీలో నేను చెయ్యగలను అనే సంకల్పం మీలో రావాలి. ఆ సంకల్పం వచ్చినప్పుడు అసలు ఏ చదువైనా మీకు అది లెక్కలు కాదండి. మనస్సులో దృఢ సంకల్పం ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను చేయగలను, చదవగలనటువంటి ఉన్నప్పుడు ఏదైనా మనం చేయగలమండి. ఆలోచన చేయండి. ఇక్కడ టీచరు చెప్పేస్తున్నాడు, రాత్రి చెప్పేస్తున్నాడు, పగలు చెప్పేస్తున్నాడు, 24 గంటలు చెప్పేస్తున్నాడు. కానీ వాడు బొరకేమో ఐక్యత లేదు. పరీక్షల్లోకి వెళ్ళాడు ఏంటి, హాల్లోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఎంజులేటర్ పేపర్ ఇచ్చాడు, పేపరు పెన్న, వీడు మొక్కమాట చూసుకుంటున్నాడు. ఏమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అంటే టీచర్ చెప్పినంతరాన్ని వీడికి ఏమవ్వలేదు, ఎక్కలేదు కదా. ఆలోచన చేయండి. అంటే అక్కడ ఒక టీచరు చెప్పింది పాస్ అవ్వాలంటే చదవాలి ఖచ్చితంగా. ఇంకో కోణంలో మనం ఆలోచిద్దాం. కానీ వాడు చదవగలడు, సత్తా ఉంది. ఇక టీచర్ ఏం చేయట్లేదు, చెప్పట్లేదు కదా. చదవగలడు, వాడి దగ్గర చెత్త ఉంది, క్వాలిటీ ఉంది, కానీ టీచర్ చెప్పలేదు. ఇప్పుడు ఏమవుతాడు, వాడు ఫెయిల్ అయిపోతాడు కదా, ఫెయిల్ అయిపోతాడు. కానీ ఆడికి పాస్ అవ్వడానికి ఒక మార్గం ఉంది ఇక్కడ.
ఏంట మార్గం అంటే, ఇక్కడ టీచర్ చెప్పకపోయినా సరే ఇంటికి వెళ్ళి వాడు ఏం చేయాలి? బాగా చదవగలిగితే, రివిజన్ చేసుకోగలిగితే, ఇవాళ బోల్డ్ పుస్తకాలు వచ్చేసినవండి, తప్పక పాస్ అవుతాడు. ఈ మాట బట్టి మీకు ఏమర్థమో తెలుసండి? స్వస్థత సేవకుడు వలన మాత్రమే కాదు, మనము కూడా పొందగలము. ఇవాళ చాలా మంది కింద రాసేస్తున్నారు, మీ అవసరతల కొరకు మాకు ప్రార్థన చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. మీరేం ప్రార్థన చేసుకోకండి, శుభ్రంగా తినేసి పడుకోండి, మీ ప్రార్థనలు కూడా మేము చేస్తాం. కానీ మీ అమూల్యమైన ధనాన్ని మాత్రం కింద ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎన్ని ఉండి అన్ని వేస్తారు కింద. ఒకటి పని చేయదా తెలుసా? ఎందుకంటే ఒకవేళ ఫోన్పే పని, గూగుల్ పే, పేటిఎం పంపించండి, మేము ప్రార్థన చేస్తాం. కింద మార్కులు చూసారా? ఏండి, నీవెన్ని పంపించినా వాళ్ళలో క్వాలిటీ లేకపోతే నీ కార్యము జరగదు. ఖచ్చితంగా చెప్తున్నానండి. కానీ చేయిస్తే అది వాళ్ళతో క్వాలిటీ ఉంటే తప్పనిసరిగా కార్యం జరుగుతుంది. వాళ్ళతో క్వాలిటీ లేకపోయినా సరే నీకు నువ్వు దేవుని దగ్గర విశ్వాసము కలిగి చక్కగా ఆ కార్యాన్ని పొందగలవు. అంటే నీలో ఉండాలి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఇవాళ ప్రపంచమంతానండి క్రైస్తవ దేవుని బిడ్డలండి ప్రార్థన మర్చిపోయారండి. ప్రార్థన కూడా సేవకుల మీద ఆధారపడిపోయారు. వాళ్ళే ప్రార్థన చేయాలి, వాళ్ళే చేయాలా? జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమడ దేవుని బిడ్డలుగా. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన వల్లనే స్వస్థత జరుగుతుంది. చేసేవాళ్ళు విశ్వాసం ఉండాలి, చేయించుకునే వాళ్ళు విశ్వాసం ఉండాలి. ఇద్దరిలో ఎవరి దగ్గర తేడా వచ్చినా అదేమైపోతుంది? ఆగిపోతుంది. చేయించుకునే వాడికి నమ్మకం లేదనుకో, చేసేవాడు ఎంత చేసినా ఉపకారం లేదు. చేసేవాడికి నమ్మకం ఉందనుకో, చేయించుకునే వాడికి నమ్మకం లేదు, ఎంత చేసినా ఉపకారం లేదు. ఇద్దరిలోనే ఉండాలమ్మా, ఉండాలి. కాబట్టి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉందండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగింది ఎక్కడమ్మా? యేసుక్రీస్తు పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు ఆయన కదా. మన నజరేతులో పెరిగిన ఆయన నజరేతులో అద్భుత కార్యాలు చేశాడా? నజరేతులో అద్భుత కార్యాలు చేశాడా? ఎక్కడా కనబడవు, తక్కువ. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఏం చేస్తున్నాడు ఆయన? ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఆయన. ఒక సందర్భంలో వాళ్ళంటారల్లో ఒక సందర్భం చూస్తేనండి ఎక్కడంటే ఒకసారి మత్తయి సువార్త తీయండి ఒకసారి, 13 మత్తయి సువార్త 58 మీరు కింద చదువుతాడు. ఆయన ఇతని సహోదరులు మనతో ఉన్నారు కదా, ఇతని కార్యములన్నీ ఎక్కడికి వచ్చినని వాళ్ళు అనుకున్నారంట. మీరు 53 నుంచి కింద చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అది మీరు చదవద్దు. కానీ ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆ నజరేతు ఊర్లో వాళ్ళు అనుకున్నారంట, ఏంటి ఈయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఈయన ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినవి? ఇతడు మరి యోసేపు గారు కొడుకు కదా, ఆయన వడ్రంగి పని చేసేవాడు కదా, మరి మరియా కొడుకు కదా, ఇతను సోదరు మనలో ఉన్నాడు కదా. ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా అనుకుంటూ ఉన్నారంటండి. అనుకుంటున్న సందర్భంలో ఆయన అంటున్నారు చూడండి, అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఎంటన తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు వారు నజరేతు పట్టణం ఎలా చూస్తుందమ్మా? యేసుక్రీస్తు వారు నజరేతు పట్టణం ఎలా చూస్తుంది తెలుసండి? తండ్రి చేస్తున్న వడ్రింగి పనే చూస్తుంది, కానీ ఆయనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధతను వాళ్ళు చూడటలేదండి. ఎంతసేపు వడ్లవాడి కొడుకు ఇదే పాట వాళ్ళకండి. అంతే తప్ప ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు, ఎంత విశ్వాసం కలవాడు అస్సలు వాళ్ళు ఈ నజరేతు వారు చూడటలేదండి. అందుకు ఇప్పుడు కింద చదువుని ఏమంటున్నాం మనం? అమ్మా, వారు అవిశ్వాసమును బట్టి ఆయన ఇక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. ఎక్కడా? నజరేతులో ఎన్నో అద్భుతాలు ఎందుకు చేయలేదంట? ఆ పట్టణములో ఉన్న వారికి ఏం లేదు, నమ్మకం లేదండి.
యేసుక్రీస్తు అంటే విశ్వాసం లేదు, అందుకే అద్భుతాలు చేయలేదు. అందుకే యోధ, బెత్లెహేములో, గలిలయ, సమరయ ఆ పట్టణాలు తిరుగుతూ ఆయన ఎన్ని అద్భుతాలు చేసేసాడో మనం చూస్తూ ఉంటాం సువార్త పాఠ్య భాగాలనండి. ఎందుకంటే ఇక్కడ నజరేతు వారు అంటండి, ఆయన ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకే ఏం చేయలేదంటమ్మా, అద్భుతాలు చేయలేదు. అద్భుతము జరగాలంటే, ఆశ్చర్యకార్యం జరగాలంటే, మన కుటుంబంలో మేలు దేవుని వల్ల పొందాలంటే మొట్టమొదట మనిషి కావలసింది నమ్మకము, విశ్వాసము. ఆ విశ్వాసం ఎంతసేపు? కార్యము పొంది అంతసేపు కాదండి, ఆ విశ్వాసం నీలో చచ్చే వరకు ఉండాలండి. తెలుసండి, ఎందుకంటే కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటామండి, దేవుడి దగ్గర మొరపెడతారు, గోజాడతారు, ప్రవ్వా ప్రవ్వా అంటాడు. ఆ నమ్మకం బట్టి, విశ్వాసం బట్టి దేవుడు ఇచ్చాడనుకో, మళ్ళీ ఏమైపోతారు, మళ్ళా కంటికి కనబడరు, కంటికి కనబడరండి. అందుకే విశ్వాసం, నమ్మకం అనేది స్థిరత్వముగా ఉండాలి. కాబట్టి చూడండి, విశ్వాసము అంటే ఏండి, ఏదో వాక్యం చదివేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, బాప్తిజం తీసుకున్నాం, అబ్బే మేము ఏ వారం మానమండి, ఇది కాదు. దేవుడికి కావలసిన విశ్వాసము. విశ్వాసము అంటే నిరీక్షింపబడడానికి నిజస్వరూపం చదువుకు దెబ్బతినండి. ఆ విశ్వాసం వల్ల నీ హృదయము ఏమవ్వాలో ఇక్కడ చెబుతున్నాడు. ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు తీయండి అందరూ కూడా. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ 9వ వచనంలో ఒక చక్కటి మాటను మరి ఇక్కడ లోకా గారు రాస్తూ చూడండి, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్ర పరచబడాలి. ఇప్పుడు విశ్వాసం వల్ల నీ హృదయం ఏమవ్వాలి, పవిత్ర పరచబడాలి. ఇదిగో ఆ పవిత్రతను ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడండి. ఆ పవిత్రతను దేవుడు చూస్తాడు. నీలో ఎట్టి పవిత్రత ఉంది, నీలో ఎటువంటి పరిస్థితి ఉంది, మనకు బాగా తెలుసండి. యోహాను సువార్త 9:37 ఏమంటాడు, ఏమైనా అమ్మా ఆ మాట వచ్చారు మనకి, బైబిల్ తిరిగేస్తాడండి. అది మర్చిపోయామంటే మనం అక్కడ ఉన్నాము. ఆ మాట ఎప్పుడు మర్చిపోకండి అమ్మే, ఎప్పుడు జ్ఞాపించుకోండి, రాసేసుకోండి, ఇక్కడ రాసుకోవాలి. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. అంటే పాపుల మనవి ఆలకించడంటే మనలో ఏముండకూడదు, అపవిత్రత, పాపం అనేది ఉండకూడదు. అందుకని చూడండి ఏమన్నాడు లోక గారు, విశ్వాసం వలన హృదయం ఏమవ్వాలి, పవిత్రపరచబడాలి. నీ హృదయం ఎంత పవిత్రగా ఉంటే దేవుడికి అంత దగ్గరగా ఉంటాడు. దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే రక్షణ నీకంత కవచంగా ఉంటుంది. ఆ రక్షణకి ఎంత కవచంగా ఉంటే దేవుడు అన్ని దీవెనల ఆశీర్వాదాలు నీలో, నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రపంచానికి అర్థం అవ్వట్లేదండి, దేవుడు చేయటలేదు, దేవుడు ఇవ్వటలేదని దేవుడి మీద నింద వేస్తారు, చేసే పాస్టర్ మీద నింద వేస్తారు. కానీ అసలే మన హృదయం ఎలాగుంది ఏనాడన్నా ఆలోచన చేశామా? చూసారా, పాపుల మనవి అయినా ఆలకించడం, అసలు వినడైనా. చూద్దాం అసలు ఎవరెవరు ప్రార్థన దేవుడు వినడో, ఎందుకు వినడో చూద్దాం తర్వాత వీలైతే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాపుల మనవి ఆయన అసలు ఆలకించడు. ఆయన ఆలకించాలంటే నమ్మిన నీ నమ్మిక పవిత్రమైనదై ఉండాలి. అందుకన్నాడు ఏమన్నాడు, అయ్యా నాకు అపనమ్మిక కలగనివ్వకయ్యా అన్నాడండి. అలా నమ్మితే దేవుడు ఏదైనా ఇస్తాడండి. ఇవ్వడంలో రాజీ లేదు, ఇవ్వడంలో ఇన్స్టాల్మెంట్ లేదు. ప్రభువా నాకు అది కావాలి ఇస్తాడు, నాకు అక్కడ కావాలి ఇస్తాడు, నీకు ఇది కావాలి, ఏదైనా దేవుడు ఇస్తాడండి. పొందుకోవడానికి మనం అర్హత ఉన్నామా? ఎప్పటిసేపు దేవుడి మీద ఎట్టేకండి, దేవుడు నాకు కార్యము చేయలేదు, దేవుడు నాకు అది చేయలేదు అనకండి. అసలు పొందడానికి మనలో ఉందా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా అలా పొందడానికి మనలో ఉందా? ఒక కలెక్టర్ కావాలంటే ఏం చదవాలి?
దాన్ని చదివిన గ్రూప్ 1 పరీక్ష అవ్వాలి. గ్రూప్ 1 పరీక్ష రాయటంలో పెద్ద చదువు అక్కర్లేదండి. దానికి ఏం చదువు కదా గ్రూప్ 1కి? అమ్మా గ్రూప్ 1 చదువు కలెక్టర్ చదువు ఎంత చెప్పడం సార్ ఎవరన్నా? అమ్మా కలెక్టర్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటుంది? అది కూడా చదువు మనకి. కలెక్టర్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ డిగ్రీ చదివి, ఏదైనా డిగ్రీ చదివి గ్రూప్ 1 రాసి పాస్ అవ్వాలి. కొంతమంది చూడండి MBA BS BL బోల్ చదివేస్తారు. చదివేసి నాకు కలెక్టర్ జాబ్ అంటే ఏం పని చేయదమ్మా, నీకు అంత చదువుతాను ఉపకారం లేదు. నువ్వు గ్రూప్ 1 పాస్ అయ్యావా? మరి ఎందుకు పాస్ అవ్వాలి? నీ డిగ్రీ కదా కావాల్సింది అక్కడ. నువ్వు పాస్ అవ్వాలి. ఎన్ని డిగ్రీ ఉంటే ఎవరికి కావాలి? పాస్ కావాలి. నువ్వు గ్రూప్ 1 పాస్ అవ్వదా, వెళ్ళిపో, నీకు లేదంటాడు అంతేనండి. నువ్వు డిగ్రీ చదివావా, దానికి సంబంధించి చదివావా, గ్రూప్ 1 పాస్ అయ్యావా, ఓకే అంటాడు అంతేండి. కాబట్టి దేవుని దగ్గర మనం పాస్ కలవాలి. పాస్ అవ్వాలంటే దేవుని బిడ్డలుగా మనం ఎలాగ ఉండాలి మనం ఆలోచన చేయండి. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దావీదు గారు మాట్లాడుతూ ఒక్క మాట చూడండి, మంచి మాట. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ కీర్తన గ్రంథములో 24వ అధ్యాయములో ఒకసారి 3-4 వచనాలు చదువుదాం చూడండి ఒకసారి. యెహోవా పర్వతమును ఎక్కిపోదగలవాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడవడని చెప్పి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును. దేవుని స్తోత్రములు. ఎవరు ఆశీర్వాదం పొందుతాడంటమ్మా? ఎవడు దీవెన పొందుతాడంట? ఎవడు మేలు పొందుతాడంట? భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ వ్యర్థమైన దాని యందు మీరేం పెట్టకూడదు, మనస్సు పెట్టకండి. రెండోది, కపటముగా ప్రమాణము చేయకండి. మూడోది, నిర్దేశమైన చేతులు కలిగి ఉండాలి. నాలుగోది, శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు అంటే ఇంకా చదివాం కదా, పవిత్రమైన హృదయం అండి. శుద్ధ మనసు అంటే తెల్లగా, ఏ మలినం ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు హృదయంలో అండి. అందరినీ సమాన భావంతో చూసి శత్రువును కూడా ప్రేమించి క్రీస్తు కొరకు నీ జీవితాన్ని అప్పగించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, శుద్ధ హృదయము అలాగా ఉండేవాడంటండి యెహోవా వలన ఆశీర్వాదం మన గడప దాటట లేదంటే లోపం ఎక్కడుంది అమ్మా? లోపం ఎక్కడుంది? ఆలోచన చేయండి. ఇంట్లో కరెంట్ రావట్లేదంటే లోపం ఎక్కడ ఉంటుంది? కరెంట్ లేదు ఉంటుంది అనుకుంటున్నారా? కరెంట్ ఎప్పుడు ఫుల్ పవరే. ఒక డౌట్ అయితే సరే పట్టుకుని చూడండి. ఎక్కడ తేడా ఉంటుంది? ఇంట్లో ఫీజు పోవచ్చు, లేకపోతే MCB పోవచ్చు, లేదా చుచ్చు కాలిపోవచ్చు, లేదా బలు పాడిపోవచ్చు, లేకపోతే మనకు వచ్చే చివరిలో తమ్మంకడ వైరు ఊడిపోవచ్చు. కానీ అక్కడ దాకా కరెంట్ ఉంది. లోపం ఎక్కడుంది? ఈ మన సర్వీస్లో ఉంది. లైన్ అంతా కరెంట్ ఉంది కదా. ఆశీర్వాదం ఆగిపోయిందంటే ఆయన అసాధ్యుడు కాదండి, సమస్తము సాధ్యమండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాడు ఏంటి? ఆయనకి సముద్రము 2 పాయలుగా చేయటం అంటే మాటలా? యోర్దాను నది నీళ్లు పారుతున్నవి ఏకరాశిగా పోసినవాడు. చెప్పుకుంటూ పోస్తే ఎన్ని అద్భుత కార్యాలు, బతిపోద్ది ఆయన కార్యాలు చూస్తానండి. అందుకే ఏమంటాడమ్మా, రక్షింప నేరకున్న చేతులు కొరచ కాలేదురా బాబు. మీ ప్రార్థన వినకుండా ఉండండి, నా చెవులు మందం కాలేదు. కానీ ఏమవుతుందంటే ఇదిగో మీ పాపాలు అడ్డుగా వచ్చేసినాయి నాయన. ఒక్కసారి ఆ పాపాలు తీసేరా, ఒక్కసారి ఆ మనసు మార్చేసుకో, అప్పుడు నీ ప్రార్థన నా చెవికి వస్తుంది, నా చేతులు నిన్ను రక్షించేస్తాయి. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు. కానీ మేమేమంటున్నాం? అడ్డు మాత్రం తీయం కానీ ప్రార్థన మాత్రము అబ్బో గట్టిగా. ఎంత గట్టిగా చేస్తే ఎవరికి కనపడుతుంది? నీ పక్క వారికి కనపడుతుంది, చుట్టూ ఉన్న వారికి కనపడుతుంది. వీళ్ళెవ్వరికి కనపడక్కర్లేదండి, ఆయనకి కనపడాలి.
వీళ్ళందరికీ వినపడిన నిష్ప్రయోజనము. వినపడవలసిన వానికి వినపడాలి, వినపైన వలసిన వానికి వినపడకుండా వీళ్ళందరూ వినపడలేక ప్రార్థన చేస్తే ఉపకారం ఏముంది? అదే వాటిని, ఇదిగో మీ చేతులు రక్తం వల్లే కెంప వలె ఉన్నాయిరా బాబు, వాటిని కడుక్కొనరా. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు నేను ఉన్నదే మీకోసము, మిమ్మల్ని మేలుతో తృప్తిపరచడానికి, మెండైన దీవులు మీకు ఇవ్వడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి, మిమ్మల్ని మహాలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధముగా ఉన్నానంటున్నాడు. కానీ మనమే పొందుకోలేకపోతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ చూడండి, యెహోవా ఆశీర్వాదము నొందును అన్నాడు. చూడండి, తన తండ్రి అయిన దేవుని వాళ్ళు ఏం చేస్తాడంటమ్మా? నీతి తత్వం అడిగించాడంట, పొందుతాడు. నీతి తత్వం అనే పేరు వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు ఎటువంటి కార్యాన్నైనా నీ బ్రతుకుల్లో చేస్తాడండి. దేవుడు అసమర్థుడు కాదు, అసాధ్యుడు కాదు, గొప్ప దేవుడండి. అది పొందలేక, ఆశీర్వాదం తీసుకోలేక, దాని విలువ తెలియలేక మన లోకములు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాము. అందుకే జ్ఞాని అయిన సొలొమోను కొరకు మాట్లాడుతూ సామెతల గ్రంథములో ఒక్కసారి 28వ అధ్యాయములో చక్కటి మాటను భక్తుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడుచున్న 28వ అధ్యాయము ఒకసారి 20వ వచనం చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి నమ్మకమైన వాడు? మనుషులకు కాదండి, దేవుడికి నమ్మకముగా ఉండాలి మనము. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామా? ఆ నమ్మకాన్ని మనం పొందుతున్నామా? ఆ నమ్మకం మనలో ఉందా? అసలు ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన దీవులు మెండుగా నీకు ఇస్తాడండి. బాగా ఎన్ని కావులు తండిస్తాడండి. ఆయన దగ్గర ఏమైపోద్దండి? దీవులు అయిపోతాయి అనుకుంటున్నారా? ఏమ్మా, 15వ తారీఖు వచ్చినప్పటికి కోట రైస్ అయిపోతున్నాడు, ఆయన దగ్గర అయిపోతుంది అనుకుంటున్నారా? ఆయన దగ్గర బోల్డ్ ఉన్నాయి, ధారాళం. ఎన్ని కావులు తండి, అదంటాడు, ఆకాశము పట్టజాలనంత విస్తారమైన దీవులు ఉన్నాయంటండి. ఆకాశం ఎంత ఉందండి? అది ఎంతో అది పట్టజాలం విస్తారమైన దీవులు ఉన్నాయంటండి. అయిపోతాయి అనుకుంటున్నారా? ఒకటిది అయిపోయింది అనుకుంటున్నారేమో. లేదు, నమ్మకముగా ఉండు, ఎన్నో మెండైన దీవుళ్ళు నీకు ఇస్తాడు అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన విలువ తెలియక లోకములో మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇదే అనుకుంటున్నాం మనము. దేవుడి దగ్గర ఏది కొదవి లేదండి. ఆయన దగ్గర సమస్తం ఎలా ఉందంటమ్మా? సమృద్ధిగా ఉంది. అందుకే దేవుని దగ్గర అడిగేటప్పుడు ఏం పడకూడదు? ఏ మాత్రం సందేహపడకండి. సమస్త భారాన్ని ఆయన మీద మోపండి. న్యాయమైన దుఃఖమైనది మనం అడగండి, తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆలోచన చేయండి. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఒక మాట మనం చూస్తేనండి, అక్కడ 11వ అధ్యాయములో ఒక చక్కటి మాట చెప్తున్నా. చూడండి అక్కడేనమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయము ఒకసారి 23, 24 చూడండి. ఎవడైనను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పున్నది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పున్నది జరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నారండి, ఎవడైనా సరే ఈ కొండ లేచి ఎక్కడ పడాలంటమ్మా? అలాగని విశ్వాసం ఉంది కాదని మనం బయటికి వెళ్ళి ప్రయోగాలు చేయకండి. శిష్యులు చెప్పాడు కొన్ని ఏంటండి మీరు అన్నారు జడకడం వల్లను. కాబట్టి ఆలోచన చేయండి. మీలో విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఏమన్నాడమ్మా? ఈ కొండను ఎత్తి అక్కడ పడేయమంటే పడవేస్తుందయ్యా, అలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనుకున్నారండి?
ఎందుకు జరుగుతుంది అనుకున్నారండి? ఈ విశ్వమంతా ఎవరిది? దేవునిది కదా. ఈ విశ్వములో అణువు దేవుని మాట వింటది. అణువు దేవుని మాట వింటది విశ్వం అంతా కూడా. ఆలోచన చేయండి. ఏలియా ప్రార్థన చేస్తే సూర్యుడు ఎందుకు ఆగిపోయాడు? దేవుని మాట వినాలి. అమ్మో, నీతి గలవాడు ప్రార్థన చేస్తాడు, ఆగిపోవాలి. వర్షం కొరలేదు, ఎందుకు ఆగిపోయింది? ఆలోచన. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో తెలుస్తండి. వాళ్ళ ప్రార్థన చేస్తే అలాగా ఆగిపోయింది విశ్వం అండి. ఎందుకంటే ఈ విశ్వం అంతా దేవుని పని, దేవుని మాట వింటుంది. అందుకని అంటే అండి, విశ్వాసుల కొరకాడు సృష్టి ఏం చేస్తున్నాడమ్మా? మిగులు ఆశతో తేరు చూస్తూ ఎదురు చూస్తుందంట, కానీ విశ్వాసులు లేరు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీతో చెప్పునది ఖచ్చితంగా జరుగుతుంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే ఏం కావాలి మనకి? అక్కడ ఏం చెప్పాడమ్మా? మీరు నమ్మి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. అంతే తప్ప నమ్మకుండా మనసులో ఎక్కడో ఒక చోట అనుమానం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఏమీ జరగదు. పరిపూర్ణమైన స్థితి కావాలి దేవునికండి. గొప్ప దేవుడు తెలుసా. ఇవాళ ప్రపంచంలో చాలా మంది అండి ఎందుకు మేలులు దీవెనలు పొందలేకపోతున్నారంటే, ఆలోచన చేస్తానండి, అటువంటి క్యారెక్టరు, అటువంటి దేవుని దగ్గర గుడ్డి మంచి నమ్మకము విశ్వాసము కలిగి లేకపోవటమేనండి. ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పక చేస్తాడు ఆయన, తప్పకుండా చేస్తాడు ఆయనండి. ఆయన విడిచిపెట్టాడు. ఆలస్యం వెనక ఎంత అద్భుతాలను దేవుడు ఆశించాడు మీకు తెలియదు. అంతవరకు మనం ఓపికతో ఉండాలి, అంతవరకు వేచి చూడాలి, అంతవరకు ప్రభునే మనం అడుగుతూ ఉండాలి. తప్పక చేస్తాడండి. సర్వస్వం కోల్పోయాడు యోబు, మళ్ళీ ఏమైంది? మళ్ళా గొప్ప ఐశ్వర్యం. ఎలాగిచ్చాడు గొప్ప ఐశ్వర్యము? ఏమ్మా, దేవుడు మళ్ళా గొప్ప ఐశ్వర్యం ఎలా పొందాడు? పరలోకం నుంచి డబ్బు వచ్చింది అనుకున్నారా? మనం అలాగనుకుంటాం. ప్రభువా, నా బేదరకం పోవాలంటే నేను దారండి వెళ్తున్నాను ప్రభువా, ఎంత మూట కనపడాలి ప్రభువా, లేదా అక్కడ 1 కేజీ బంగారం కనపడాలి ప్రభువా, అది అమ్మేసుకుని దారవంతుని అయిపోతాను. అటువంటి ఆశీర్వాదాలుగా దేవుడు ఇచ్చేదండి. యోబు ఎలాగ ఆశీర్వాదం పట్టేసండి? ఆయన మళ్ళా స్వస్థపరచబడినప్పుడు ఆ చుట్టుపక్క దేశాలలో వాళ్ళందరూ రప్పించాడు యోబు దగ్గరికి. ఎందుకని? వచ్చిన ప్రతి వాడు కూడా ఎవరు తెలుసండి? యోబు, నువ్వు గొప్పవాడివయ్యా, ఎంత ఓపిక, దేవుడు ఎంత భక్తి, ఎంత భయము, ఇదిగో ఎంత సమస్తం కోల్పోయాయి కదా, ఇదిగో ఈ వరహా ఉంచు అని వెళ్ళిపోయాడండి. ఇంకొకడు వచ్చాడు, ఇంకో వరహా. అలాగ వచ్చిన ప్రతి వాడు కూడా ధనము వెండి ఏది ఉంటే అది యోబుకి ఇచ్చేశారు. అప్పుడు యోబు ఏమైపోయాడు? మళ్ళా ధనవంతుడైపోయాడు. యోబు ధనవంతుడు అనగానే మన ప్రపంచం అనుకుంటుంది దేవుడు పరలోకం నుంచి అనుకుంటున్నారా? లేదండి. దేవుడు సహాయము ఎవరొకరి ద్వారా మనకు అందిస్తూ ఉంటాడు. సహాయం కొరకు మనం వేచి చూడాలి. కార్యము జరగటలేదంటే, స్వస్థత జరగట్లేదంటే, కుటుంబంలో మేలు జరగటలేదంటే లోపము ఎక్కడుందో మనం గుర్తించి ఆ లోపం నుంచి మనము సరి చేసుకోవాలి. ఆలోచన చేయండి. ఏమా, కరెంటు పోయిందని చీకట్లో ఉంటామా? ఉండం కదా. అది లోపం ఎక్కడుందో సరి చేసుకుని వెంటనే మనం ఏం చేయాలి? మళ్ళా వెలుగు రావాలి. జీవితం కూడా అంతేనండి. చాకులు వెదకకండి, ఎదుటి వారిని లోపాలు చూడకండి. మన లోపం ఎక్కడుందో సరి చేసుకుని దేవుని ఆశీర్వాదం పొందడానికి మనం సిద్ధపడాలి. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకోండి.